ఓకే. సో, ఈరోజు టాపిక్‌లో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్యాడ్‌లోనేంటంటే వర్క్ స్పేస్‌కి తాలూకా సెట్టింగ్స్ అనేది మనకి ఇలా కనబడుతది. ఇందులో మనకి జనరల్‌గా డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ అని ఉంటుంది. దాని నుండి మనం ఏం చేయాలంటే ఇక్కడ 3D బేసిక్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. లేదా మనం 3D మోడలింగ్ అయినా మనం పెట్టుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డైరెక్ట్గా మనం ఏది కావాలంటే ఇక్కడ అది మనం మార్చుకునే అవకాశం ఉంది ఇందులో. ఓకే. అయితే మనం జనరల్గా 3D అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే 2D తాలూకా డిజైన్ మన దగ్గర ఉండాలి. సో 2Dలో డిజైన్ ఉంటేనే మనం 3Dలోకి దాన్ని కన్వర్ట్ చేయడానికి అవుతుంది. అయితే మరి 2Dలో ఉన్న డయాగ్రామ్ను మనం 3Dలో కన్వర్ట్ చేయాలని అంటే మనకి ఇక్కడ కొన్ని కమాండ్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం డెప్త్ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదో ఒక ఆబ్జెక్ట్, అంటే అది సర్కిల్ అవ్వచ్చు, పాలిగాన్ అవ్వచ్చు, లేదంటే ఎనీథింగ్, ఒక సర్కిల్ అవ్వచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకొని దాని తాలూకా లెంత్ ఏమో 100, విడ్త్ ఏమో 150 ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదేమైందంటే మనకి 2Dలో డిజైనింగ్ అయిపోయింది. దీన్ని నేను 3Dలోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వ్యూని మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం మెనూస్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేసుకొని షో మెనూస్ అని పెట్టుకున్నాను. ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఏం చేయాలంటే మనం ఇక్కడ 3D వ్యూ అనేది క్లిక్ చేయాలి. 3D వ్యూలో ఏంటంటే మనకి టాప్, బాటము, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అనే వ్యూస్ ఉంటాయి. అవి కాకుండా మనం ఒక 3D ఆబ్జెక్ట్ కింద చూడాలని అంటే మనకి ఇక్కడ 4 ఐసోమెట్రిక్ వ్యూస్ ఉంటాయి. సో ఇందులో ఏదో ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనం మార్చుకోవచ్చు. ఏదో ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనం మార్చుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం డెప్త్ క్రియేట్ చేయాలి. డెప్త్ ఇన్ ద అదర్ సెన్స్ హైట్ అనే అంటారు. అది మనకి ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళి మోడల్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అని ఒక కమాండ్ మనకి కనబడుతుంది. ఓకే. అలాగే ఇక్కడ మనకి ఈ హోమ్ ట్యాబ్లో కూడా ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ అనే ఒక ఆప్షన్ మనకి కనిపిస్తుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు ఎక్స్ట్రూడ్ అని అడుగుతుంది. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు నాకేమవుతుందంటే స్పెసిఫై హైట్ ఆఫ్ ఎక్స్ట్రూడ్ అని అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50 ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత మరి దీన్ని నేను ఒక సాలిడ్ లాగా నేను చూడాలనుకుంటున్నాను. దీన్ని సాలిడ్ అంటే ఇది వైర్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు విజువలైజ్డ్ స్టైల్స్ అని మనకు ఉంటుంది. సో ఇందులో మనం ఇక్కడ రియలిస్టిక్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఒక సాలిడ్ షేప్ లాగా మనకి అపియరెన్స్ అనేది ఉంటుంది.
అయితే ఇక్కడ కూడా మనకి డైరెక్ట్గా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా మనం రియలిస్టిక్లో పెట్టుకోవచ్చు, లేదా కమాండ్ ఎడిటర్లో మనం రెండర్ అని ఒక కమాండ్ ఇవ్వచ్చు. రెండర్లో అంటే రెండర్ అనే కమాండ్ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అది అవుట్పుట్ అనేది రెండర్ క్రియేట్ చేసి పెడుతుంది. ఇది ఎక్స్ట్రూడ్లో ఫస్ట్ వన్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను, దీనికి కూడా ఎక్స్ట్రూడ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ అని అడిగితే స్పెసిఫై హైట్ ఆఫ్ ఎక్స్ట్రూడ్ అని అడిగింది. అయితే అక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమో డైరెక్షన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను డి అని చెప్పి ఎంటర్ కొట్టాను. అప్పుడు నాకు సిస్టమ్ ఏమడుగుతుందంటే స్టార్ట్ పాయింట్ అడుగుతుంది, అలాగే ఎండ్ పాయింట్ ఎక్కడ ఇస్తారని అడుగుతుంది. నేనేమో 100 అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైందంటే ఆబ్జెక్ట్ కాస్త మనకి 100 డిస్టెన్స్లో ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇలా ఓకే. సో ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద ఎక్స్ట్రూడ్ అడుగుతుంది. అయితే ఇందులో నేను టీ అంటే ట్యాపర్. సో టీ అని ఇవ్వగానే నాకేమడుగుతుందంటే ఫస్ట్ స్పెసిఫై యాంగిల్ ఆఫ్ ట్యాపర్ ఫర్ ఎక్స్ట్రూడ్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఒక 10 ఇచ్చాను ట్యాపర్. ఆ తర్వాత మనకేమడుగుతుందంటే ఇక్కడ ఇచ్చిన తర్వాత హైట్ అడుగుతుంది. నేను ఇక్కడ 50 అని చెప్పి ఎంటర్ ఇచ్చాను. సో దిస్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ ద ఎక్స్ట్రూడ్. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని నేను తీసుకొని దీనికి ఏం చేస్తానంటే ఒక పాత్ అనేది పెట్టుకుంటాను. ఇక్కడ ఈ పాత్ అనేది ఒక 70 mm ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని తీసుకొని ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను పి అంటే పాత్ అని అంటారు. సో ఇక్కడ పాత్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా ఆ పాత్ అనేది మనకి ఎంత హైట్ ఉందో అంత హైట్లో ఎక్స్ట్రూడ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ తీసుకుంటే నాకు 4 రకాలైన మోడల్స్లో ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దాని తర్వాత మనకి ఇక్కడ రివాల్వ్ అని మనకు ఒక కమాండ్ ఉంటుంది. అలాగే ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళి మోడల్లోకి వెళ్ళి ఇక్కడ రివాల్వ్ అని సెలెక్ట్ చేస్తే రివాల్వ్కి ఒక రివాల్వింగ్ షేప్ కావాలా
అలాగే దానికి పాత్ యాక్సెస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వ్యూని నేను చేంజ్ చేసుకొని ఆ తర్వాత డ్రా మెనూలోకి వెళ్ళి మోడల్లోకి వెళ్ళి ఇక్కడ నేను రివాల్వ్ అని చెప్పాను. అయితే ఇక్కడ ఏమడుగుతుందంటే నాకు సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు రివాల్వ్ అని అడుగుతుంది. సో నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత ఏమడుగుతుందంటే స్పెసిఫై యాక్సెస్ స్టార్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇది నాకు నెక్స్ట్ పాయింట్ అవుతుంది. అది ఇవ్వగానే మనకి ఇక్కడ యాంగిల్ అడుగుతుంది, రేడియస్ అడుగుతుంది. లేదు మనం ఎంటర్ కొట్టేసామంటే మనకి ఇది ఏమవుతుందంటే 360 డిగ్రీస్లో మనకి ఆబ్జెక్ట్ మనకి వస్తుంది. అంటే ఇక్కడ మనం రియలిస్టిక్లోకి వెళ్తే మనం రెక్టాంగులర్ షేప్ కాబట్టి మనకి ఇలా వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎలా ఉందో మనకి షేప్ ఇలా ఉంది. సో అందుకని దాన్ని సర్కిల్లో క్రియేట్ చేసుకుంటే మనకి ఆ రకంగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వేరే షేప్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం దానికి రివాల్వ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్, పాత్ యాక్సెస్ తాలూకా ఫస్ట్ పాయింట్, పాత్ యాక్సెస్ తాలూకా సెకండ్ పాయింట్ ఎంటర్ అని ఇస్తే ఈసారి ఏమవుతుందంటే మనకు ఒక టారస్ టైప్ లాగా క్రియేట్ అవుతుంది. అది ఇట్స్ డిపెండ్ ఆన్ షేప్ని బట్టి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. షేప్ని బట్టి ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే రివాల్వ్ కమాండ్ అని అంటారనమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్.